మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న నల్లగొండ జిల్లా స్పెషల్ సెషన్ కోర్టు ఒక తీర్పు వెలువరించింది. దాంట్లో జడ్జి రోజా రమణి ఒక తీర్పును వెలువరించింది. ఆ తీర్పులో 17 మందికి జీవిత ఖైదు 6,000 రూపాయల జరిమానా విధించింది. నిజంగా ఈ వార్త సంచలనంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూరు మండలం అజంపేట గ్రామంలో గతంలో రామచంద్రం అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అనుమానాస్పదంగా అతను చనిపోయాడు. అయితే దానికి సంబంధించి ఆ భట్టు రామచంద్ర కొడుకులు దాన్ని కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది అడ్డగూరు పోలీస్ స్టేషన్ లో. దాని తదనంతరము అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ జైలుకి వెళ్ళి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి 2014 సంవత్సరంలో భట్టు రామచంద్రన్ చనిపోయాడు. ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి 3 సంవత్సరాల తర్వాత 2017లో ఈ ఎవరైతే భట్టు రామచంద్రం సంబంధించి అనుమానాస్పద మృతికి సంబంధించి మన జైల్లో ఉన్నారో వాళ్ళు గ్రామానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినటువంటి 2017 దసరా చేసుకుందామని ఫ్యామిలీ తోటి అతను జమ్మి చెట్టు వద్దకు వెళ్తుండగా భట్టు రామచంద్రం సంబంధించి కుటుంబీకులు కొంతమంది ఆవేశపడి మా నాన్న చావుకు మీరే కారణం అంటూ ఆ రోజు క్షణికావేశంలో ఒక నిర్ణయం తీసుకొని వారిని కొట్టడం జరిగింది. ఆ కొట్టినటువంటి సందర్భంలో అతను బట్ట లింగయ్య అనేటైన చనిపోవడం జరిగింది. మరి నిజంగా ఆ చనిపోయినటువంటి సంఘటనకు సంబంధించి అదే రోజు అడ్డగూడు పోలీస్ స్టేషన్ నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అడ్డగూడు పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి దాన్ని ఎంక్వైరీ చేశారు. దానికి సంబంధించి వీడియోలు తీశారు. వీళ్ళంతా కూడా కుటుంబం సంబంధించి వాళ్ళంతా గొడవబడి కొట్టుకోవడం వల్లనే అతను చనిపోయాడని చెప్పి అప్పుడు కేసు కూడా ఫైల్ చేసినటువంటి సమయం. నిజంగా మరి ఆ భట్టు లింగయ్య అనే వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. మరి ఎవరైతే భట్టు రామచంద్రం అతను బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు. మరి మా నాన్న చావుకు మీరే కారణం అని చెప్పి వీళ్ళు క్షణికావేశంలో అతను కొట్టడం వల్ల అతను చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి నిన్న నల్లగొండ జిల్లా స్పెషల్ కోర్టు ఒక సెషన్ కోర్టు ఒకటి తీర్పు అయితే వెలువరించింది. ఆ తీర్పులో మాత్రం 18 మందికి జీవిత ఖైదు విధించింది. అదేవిధంగా 6,000 రూపాయల జరిమానా విధించింది. నిజంగా ఇది అంటే ఈ వార్త మాత్రం పెను సంచలనంగా మారింది. నల్గొండ చరిత్రలోని నల్గొండ కోర్టుకు సంబంధించి ఇంతమందికి జీవిత ఖైదు విధించడం ఇదే మొదటిసారి అని చెప్పి అక్కడ కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగా అడ్డగూడు మండలము అజంపేట గ్రామంలో మాత్రము నిజంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఇంతమందికి జీవిత ఖైదు విధించడం అయితే తీవ్ర చర్చకు దారితీసింది. క్షణికావేశంలో చేసినటువంటి తప్పుకు ఇది ఇంతమంది బలవడం అయితే నిజంగా చాలా బాధ కలిగినటువంటి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సంఘటనకు సంబంధించి ఆవేశంలో మత్తులో వాళ్ళు ఆ విధంగా జరిగింది సంఘటన. కానీ మరి ఇంతమందిని అరెస్ట్ చేయడము, ఇంతమందికి జీవిత ఖైదు వేయడము ఆ ఊర్లో కూడా కొంతమంది చర్చించుకున్న విషయము. ఆ ఊర్లో కూడా మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా పికెటింగ్ ఏర్పాటు చేసింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా చెప్పడం జరిగింది. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా మోత్కూరు అడ్డగూడూరు అదేవిధంగా వలిగొండ ఎస్ఐలు అక్కడే ఉండి ఆ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ సంఘటన మాత్రం జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఒక వ్యక్తికి ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిని కొట్టి చంపడము అవన్నీ కూడా వీడియోస్ ను సేకరించి గతంలో అక్కడ ఏసీపీగా పనిచేసినటువంటి రమేష్ సార్ ఈ కేసును చాలా స్పీడ్ గా ఫాలోఅప్ చేశాడు. అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ మొత్తం కూడా దాన్ని స్పీడ్ గా ఫాలోఅప్ చేసి దానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరఫున అఖిల గారు దీన్ని వాదించడం జరిగింది. మరి దాన్ని జడ్జి గారు దాన్ని మొత్తం సీరియస్ గా తీసుకొని జడ్జి దాన్ని నిర్ణయం వెలువరించడం జరిగింది. ఆ వెలువరించిన నిర్ణయమే ఈ 18 మందికి జీవిత ఖైదు అయితే అందులో ఒకటి చనిపోవడం జరిగింది. ఆ 17 మందిలో ఒక మహిళ ఉన్నారు. మొత్తం 16 మంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 11 మంది ఉన్నారంటే ఒకసారి ఆలోచించాలి. మా గ్రామంలో కూడా పెద్ద దిక్కే మాకు జైలుకి వెళ్తే మా బతుకులు ఎలా అని చెప్పి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. గ్రామంలో మాత్రం చాలా మంది ఈ విషయం పైన చర్చించుకుంటున్నారు. క్షణికావేశంలో ఎవరు కూడా తొందరపడద్దు. ఈ రోజుల్లో కులం సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ సంబంధించి ఇలాంటి పదాలు వాడొద్దు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి. ఎందుకంటే గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగవద్దని చెప్పి రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి క్షణికావేశంలో కావచ్చు, మత్తులో కావచ్చు చేసినటువంటి పనులకు తగిన శిక్ష అయితే పడుతుందని చెప్పి చాలా మంది కూడా అనడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ యాదాద్రి జిల్లాలో అడ్డగూడు మండలం అజంపేట గ్రామంలో మాత్రం నిజంగా ఈ సంఘటన మాత్రం బాధ కలుగుతుంది. మరి నిజంగా దీనికి సంబంధించి సుమన్ టీవీ కూడా ఒకసారి గ్రామం విజిట్ చేసింది. తెలుసుకున్నట్టయితే కూడా క్షణికావేశం చేసినటువంటి పనికి శిక్ష పడ్డట్టుగా ఇక్కడ తెలుస్తుందని. ఇది
అడ్డగూడూరు మండలం అజ్జంపేట గ్రామంలో 17 మందికి జీవిత ఖైదుకు సంబంధించి విశేషం.